తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా భరిత దశలోకి చేరింది. ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగిన ఈ షో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మరో స్థాయిలోకి ఎక్కింది. ఈ వారం ఎలిమినేషన్ అయిన రమ్య మోక్ష 2 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయింది. అయితే ఆయేషా ఇప్పటికే అనారోగ్యం కారణంగా హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయింది. దీంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని అభిమానులు వాదించారు. కానీ అన్ని అంచనాలను తలకిందలు చేస్తూ మరో వైల్డ్ కార్డ్ కంటెస్ట్ రమ్య మోక్ష హౌస్ గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రమ్య ఎలిమినేషన్ కారణం ఏమిటి, ఇంతకీ 2 వారాల్లో ఎంత సంపాదించుకుంది అనేది చూస్తే, అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన రమ్య 5వ వారం వైల్డ్ కార్డ్ కంటెస్ట్గా హౌస్లోకి అడుగుపెట్టింది. షోలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆమె చర్చనీయాంశంగా మారింది. ఫిజికల్ టాస్కుల్లో కానీ మగ కంటెస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ ఫైర్ స్ట్రోక్ లాంటి ఎంట్రీ ఇచ్చింది. గత వారం టాస్క్లో భరణిని సైతం ఈడ్చుకొని పక్కకు పడేసిన సన్నివేశం బిగ్ బాస్ హౌస్లో హైలైట్గా మారింది. రమ్య మోక్ష ఆటలో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆమె నోటి దూల మూలన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పడాల తనూజ మధ్య రిలేషన్షిప్ చేసిన కామెంట్స్ హౌస్లోనే కాకుండా బయట కూడా పెద్ద దుమారం రేపాయి. ఈ వారం నామినేషన్లో లేని కారణంగా బయటికి వెళ్లకుండా తప్పించుకున్న తర్వాత వారంలో ఆమెను తనూజ లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. అలాగే లైవ్ క్లిప్స్లో కట్ కానీ కొన్ని సీన్స్ ఆమెకు నెగిటివ్ ఇమేజ్ని తెచ్చిపెట్టాయి. ఇలా రమ్య మోక్ష ఎనర్జెటిక్గా ఉన్నప్పటికీ ఆమె నోటి దూల చివరికి ఆమెకు మైనస్ అయిపోయింది. ఇతర కంటెంట్లపై వ్యక్తిగత విమర్శలు చేయడం, హౌస్లో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్లో పాల్గొనడం వల్ల నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. డ్రామా కోసం హద్దులు దాటింది, తనూజను టార్గెట్ చేయడం రివర్స్ అయిపోయింది అంటూ నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ఈరోజు బిగ్ బాస్లో నిన్న జరిగిన ఎలిమినేషన్ స్టోరీ. గుడ్ ఆఫ్టర్నూన్.